హలో యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్ వాళ్ళది పార్టీ అవుతుందంట. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి గెస్ట్ లిస్ట్ ఇచ్చాడంట. బట్ తనకి వేరే వర్క్ ఉండి అతను రానని చెప్పాడంట. సో మా అన్నయ్యని గెస్ట్ లిస్ట్ ఇస్తాను రా, వస్తావా అని అంటే, బ్రో వై నాట్ అని చెప్పేసి ఫటాఫట్ రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసా. వెదర్ ఈజ్ అరౌండ్ 10 degrees ఆర్ 11 degrees, చాలా చల్లగా ఉంది. అందుకని చెప్పి పెద్ద జాకెట్ వేసుకున్నా. బర్లిన్లో కార్పొరేట్ లేదా ఏ పార్టీ అయినా కానీ డ్రెస్ కోడ్ ఈస్ బ్లాక్. సో యా, ఐ గెస్ యూ ఆల్ కెన్ సీ టీ-షర్ట్ ఈస్ ఫ్రమ్ క్యాల్విన్ క్లైన్. మొత్తం బ్లాకే, జస్ట్ ఇక్కడ క్యాల్విన్ క్లైన్ జీన్స్ అని చెప్పి లోగో ఉంటుంది అంతే. అండ్ ప్యాంట్ ఈస్ ఫ్రమ్ అమెరికన్ ఈగల్, ఎప్పుడో మింత్రాలో ఆర్డర్ పెట్టా ఇండియాలో ఉన్నప్పుడు. అండ్ బ్యాగ్ ఈజ్ ఫ్రమ్ మైకెల్ కోర్స్. అండ్ జాకెట్ ఈజ్ ఫ్రమ్ సూపర్ డ్రై. సో యా, ఇలాంటి వీడియో నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ ఐ నో యూట్యూబ్లో ఎవరు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. దట్ కార్పొరేట్ ఆఫీస్ పార్టీ ఎలా ఉంటుంది, లేదా నార్మల్ బర్లిన్ నైట్ లైఫ్ అయినా కానీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో కెమెరా అయితే తీసుకెళ్తున్నాం, ఒకవేళ ఏమన్నా మంచి షార్ట్స్ లేదా మంచి క్లిప్స్ ఏమన్నా వస్తాయని చెప్పి. సో మొత్తం 3 బ్యాండ్స్ ప్లే చేస్తున్నాయి. సారీ, నాకు కొంచెం ఇక్కడ 4 లాంగ్వేజెస్ మాట్లాడి తెలుగు కొంచెం అటు ఇటు అయింది. బట్ యా, 4 బ్యాండ్స్ ప్లే చేస్తున్నాయి. నాట్ 4, 3 బ్యాండ్స్. అందులో ఒకటి వచ్చేసి మన జానర్, రెస్ట్ ఆఫ్ ది 2 ఆర్ నాట్ మై కైండ్ ఆఫ్ జానర్. బట్ యా, పిలిచాడు కదా మా అన్నయ్య, ఒకసారి వెళ్ళి వీడియో చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడే వెళ్తున్నాను. సో నైట్ వచ్చేసరికి మా అన్నయ్య 12 అవుద్ది పార్టీ మొత్తం అయిపోయేసరికి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడే ఫ్రీడ్రిచ్స్ట్రాసే, ఓరియన్బర్గర్ స్ట్రాసేలో క్లార్కెన్స్ బాల్ హౌస్ అని చెప్పేసి అందులో హోస్ట్ అవుతుందన్నమాట ఈరోజు ఈవెంట్. బేసిక్గా మా అన్నయ్య వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. బట్ దీనికి మనకైతే ఎంట్రీ దొరికింది. సో యా, లెట్స్ గో అండ్ సీ హౌ ఇస్ ద సీన్ దేర్. యాక్చువల్లీ లేట్ అయిపోతుంది, సో కెమెరా పట్టుకొని నడుచుకుంటూ వెళ్దాము. అండ్ ఈ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైలింగ్ ఎప్పుడు చూసుంటారు నన్ను, ఐ మీన్ మా ఫ్యామిలీ వాళ్ళు చూసుంటారు, బట్ యూట్యూబ్లో ఎప్పుడు ఎవరు చూసుండరు. సో హెయిర్ కొంచెం లాంగ్గా పెంచుదాము అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ టు మెయింటైన్ ఇట్. బట్ యా, హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. జర్మనీలో హార్డ్ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వాటర్ ఫిల్టర్ కూడా ఉంది, బట్ ఇట్ డజంట్ వర్క్. లిటరలీ షిట్. నార్మల్ వాటర్ లాగే ఉంటుంది, కొంచెం ఏదో ఫిల్టర్ అయ్యి వస్తుంది అంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్. సో యా, ఇప్పుడైతే వెళ్దాము, వెళ్ళి సీన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము. నేను యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయా. ఆ బట్టలు వేసుకుందామా, ఈ బట్టలు వేసుకుందామా. యాక్చువల్లీ బ్లాకే వేసుకుంటాను నేను పార్టీ అంటే, బట్ బ్లాక్లో ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే వర్క్కి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని చెప్పి దీన్ని వెతికి ఫైనల్లీ బ్లూ జీన్స్ అండ్ బ్లాక్ టీ-షర్ట్ వేసుకెళ్తున్నా. ఐ హ్యావ్ బీన్ టు వాటర్ గేట్, రిటర్బుర్గ్స్క్ అండ్ ఫ్యూ అదర్ క్లబ్స్ యాజ్ వెల్. బట్ దీనికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఐ గెస్ వీ షుడెంట్ బి కాలింగ్ దిస్ క్లబ్. దిస్ ఈస్ ఎ రెస్టారెంట్ వేర్ దే హ్యావ్ ఎ ప్లేస్ టు ప్లే మ్యూజిక్ యాజ్ వెల్. సో యా, అండ్ ఎలాగో వీడియో పెట్టి కూడా 1 month అవుతుంది. నేను యూట్యూబ్ని ఏదో నేమ్ ఆర్ ఫేమ్ కోసం చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ ఫర్ మై ప్యాషన్. సో ఎప్పుడైతే ఏ వీడియో అయితే చేయాలనిపిస్తుందో అప్పుడే చేస్తున్నాను. 1 month అయింది అనుకుంటా యూట్యూబ్లో వీడియో కూడా పోస్ట్ చేసి, నాట్ ష్యూర్ 1 month పైన కూడా అయి ఉండొచ్చు. సో రేపు మార్నింగ్ అయితే కాలేజ్ ఉంది. ఇప్పుడు వెళ్ళేసి నైట్ వచ్చి ఫటాఫట్ బ్యాగ్ చదువుకొని పడుకొని రేపు యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత, ఐ మీన్ క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టడానికి ట్రై చేస్తా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ సెన్స్ లైక్ లిటరల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. జస్ట్ యా, అంతే అనుకుంటా. బట్ ఇది ఎండ్లో చెప్తా. సో పార్టీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా అయింది ఏంటి, అండ్ అప్కమింగ్ కొన్ని ఫెస్టివల్స్కి వెళ్దాం అనుకుంటున్నా. ఆ ఫెస్టివల్స్ ఏంటి, ఎలా ఉంటాయి. ఐ గెస్ నో వన్ హ్యాస్ ఎవర్ డన్ అ వీడియో ఆన్ ఫెస్టివల్స్. బట్ యా, ఎస్బాన్ స్టేషన్ అయితే వచ్చేసింది. సో సీ యూ ఆల్ అట్ ది పార్టీ.
movies. Yes, just like that. You do it every fucking time, and it's fun. It's always fun. Thank you so much, guys. ఇప్పుడే పార్టీ అయితే అయిపోయింది. చాలా బాగైంది, చాలా అంటే చాలా బాగైంది. 3 బ్యాండ్స్ ప్లే చేశారు అండ్ నాకైతే ఫస్ట్ బ్యాండ్ చాలా బాగా నచ్చింది. రెస్ట్ ఆఫ్ ది 2 ఆర్ నాట్ మై జానర్ అంటే ఐ డోంట్ లిసన్ టు దట్ జానర్. అండ్ టైం అరౌండ్ 12:57 1 అవుతుంది అనుకోండి. సో యా, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే ఐ వాస్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, బట్ నాకంత టైం దొరకలేదన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే చేయలేదు, వర్క్లో బిజీ ఉంటుండే. సో యా, అయిపోయింది ఇంకా ఈవెంట్ అయితే. సో ఈ వీడియో అయితే డెఫినెట్లీ ఇంతకు ముందు వరకు ఎవ్వరూ చేయలేదు. ఎవరు ఇన్ ద సెన్స్ లైక్ ఎవరు తెలుగు కమ్యూనిటీలో ఐ గెస్ నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దిస్ బిఫోర్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. సో యా, హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది డెఫినెట్లీ కామెంట్ డౌన్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు వెదర్ అవుతుంది, వెదర్ కూడా 2 degrees. సో దట్ ఈస్ వై ఐమ్ వేరింగ్ మై లాంగ్ జాకెట్ కరెంట్లీ. ఇంట్రోలో చూసే ఉంటారు, వచ్చేటప్పుడు 10 degrees ఏమో ఉంటుండే అనుకుంటా. నేను అరౌండ్ 7 o'clockకి స్టార్ట్ అయ్యా. ఈవెంట్ 8:30కి స్టార్ట్ అవ్వాల్సింది 9:30కి స్టార్ట్ అయింది. సో 1 hour డిలే అయింది, లేదంటే నేను ఇంకొక 1 hour ముందే వెళ్ళిపోతుండే ఇంటికి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ గైస్ లైక్డ్ ఇట్. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ డేస్లో ఫెస్టివల్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. అండ్ దీనికి నాకు గెస్ట్ లిస్ట్ వచ్చిందనమాట. మా అన్నయ్య వాళ్ళ కంపెనీ వాళ్ళు అనమాట ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. ఒకళ్ళు మా అన్నయ్య వాళ్ళ కొలీగ్ ఎవరో డ్రాప్ అయ్యారు అని చెప్పాడు మా అన్నయ్య. సో నీకు గెస్ట్ లిస్ట్ ఇస్తాను, వస్తావు అంటే వై నాట్. సో అందుకని చెప్పేసి వచ్చాను. అండ్ అంతే, ఇంకా అప్కమింగ్ డేస్లో సమ్మర్ కాబట్టి చాలా ఫెస్టివల్ వీడియోస్ అయితే వస్తాయి హోప్ఫుల్లీ, నాట్ ష్యూర్. బట్ ఫెస్టివల్ వీడియోస్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చేయలేదనుకుంటా తెలుగు కమ్యూనిటీలో. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కమ్యూనిటీ, ఇండియాలో ఎవరైనా చేసుంటారో లేదో నాకు కూడా తెలియదు. బికాస్ ఐ డోంట్ వాచ్ యూట్యూబ్ దట్ ఎవరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అనేది. సో యా, నేను ఎలాంటి వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను అలాంటిది ఇంకా తెలుగు కమ్యూనిటీలో ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నా. అండ్ ఐ గెస్ తెలుగు కమ్యూనిటీ ఈజ్ రెడీ ఫర్ దిస్ ఆర్ నాట్ తెలియదు. బట్ యా, అప్కమింగ్ డేస్లో ఫెస్టివల్ వీడియోస్ అయితే డెఫినెట్లీ వస్తాయి. ఫ్యూజన్ ఫెస్టివల్ ఒకటి వస్తుంది అనుకుంటా, మోస్ట్ ప్రాబబ్లీ 98% షూర్ ఉన్నా నేను ఫ్యూజన్ ఫెస్టివల్ గురించి. అండ్ లాస్ట్ ఇయర్ నేను 8beat1కి వెళ్ళా. సో ఐ డోంట్ నో దట్ 8beat1కి మళ్ళీ వెళ్తానో లేదో అని చెప్పి. బట్ ఏమో ఈసారి అవేన్ అని చెప్పి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ ఈస్ ప్లేయింగ్.
సో ఐ మైట్ గో, నాట్ షూర్. అండ్ రెస్ట్ ఆఫ్ దమ్ ఎవ్రీథింగ్ దట్ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చాను కాబట్టి నాకు గ్యారెంటీ అందరూ ఆ ఎక్సైట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ దిస్ ఇయర్ గురించి ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐల్ బీ గోయింగ్ ఆర్ నాట్. సో లెట్స్ సీ దట్ హౌ ఇట్ గోస్. చూస్తున్నారు ట్రైన్ కూడా వచ్చేసింది చాలా. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Don't forget